హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు అయితే బాగా వేడెక్కుతున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే సో భారతదేశం చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉందనే చెప్పాలి బార్డర్లో. సో అక్కడ పాకిస్తాన్ పౌరుల మీద కొంతమంది మీద అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం వస్తే ఎమర్జెన్సీ విధించే ఛాన్స్ ఉందా? భారతీయ పౌరులుగా మన బాధ్యత ఏంటి? సో ఒక సిటిజన్స్గా మనం ఎలా నడుచుకోవాలి? సో ఆ డ్రిల్ అనేది చేపడుతుంది. సో దాని గురించి వివరంగా మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అనేక విషయాలు అనేది చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ నాకున్న డౌటే చెప్పు. సో ఎందుకు యుద్ధ వాతావరణం నెలకొందంటారు? అంటే ఒక ఆత్మగౌరవం దెబ్బతిందంటారా భారతదేశం? అంటే దేనికైనా కానీ ఒక ట్రిగ్గర్ పాయింట్ అని ఉంటుందండి. ప్రతి మనిషికి కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. అలాగే ప్రతి దేశానికి కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ దగ్గర స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, బర్స్ట్ అవుట్ అయినప్పుడు ఇక ఆ ఎరీనా వేరుగా మారిపోతుంది. మీరు గమనించండి, ఈ యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఇంతకుముందు ఇలాంటి అసాల్ట్స్, దాడులు చాలా జరిగాయి. మొదటిది కాదు, ఉగ్రదాడి కూడా మొదటిది కాదు. భారతదేశం పైన పాక్ చేస్తున్న ఉగ్రదాడి మొదటిది కాదు. హైదరాబాద్ లో కూడా బాంబులు పెట్టిన రోజులు, అది దేశం ముసుగు వేసుకొని చేస్తున్నటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. ఓకేనా? అయితే ప్రతిసారి లేనంత రోషం ఇప్పుడే ఎందుకు? కొంతమంది దీనికి రాజకీయ రంగు పొలవడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. సరే, అది వాళ్ళ ఔచిత్యం. ఇప్పుడు ఈ క్షణంలోనే ఎవరు కూడా ఏమి మాట్లాడడానికి వీల్లేదు. అన్ని పక్షాలు కూడా అలాగే వివరిస్తున్నాయి. సంతోషం. ఇక్కడ ఏంటంటే, మీరు మొన్న కాశ్మీర్ దగ్గర, పెహల్గాం దగ్గర టూరిస్టుల పైన దాడి జరగడం అనేటువంటిది చాలా డేంజర్ సిగ్నల్ ఇచ్చినట్టు. అది అంటే ఏంటి? మేము ఏ క్షణాన్ని ఎవరిపైనైనా పాశవికంగా ఏమైనా చేయగలం, మీరు మమ్మల్ని ఏం చేయగలరు? కాశ్మీర్లోన మా ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తాం, దమ్ముంటే మీరు ఆపుకోండి, మీరేం పీకగలరు అనే లెక్కలో చేసినట్టుగా కనిపించింది. నెంబర్ 1. రెండవది, నాకు ముఖ్యంగా ట్రిగ్గర్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ ట్రిగ్గర్ పాయింట్ అంటే కానీ బాగా అనిపించిందంటే, మనకు వైజాగ్ చెందినటువంటి ఆ లెఫ్టినెంట్, ఆ తర్వాత ఆమె భార్య, వాళ్ళిద్దరూ పిల్లల్ని పంపించేశారు. ఒకరు అక్కడ వ్యాపారులు తప్పుదావ పట్టించి వీళ్ళిద్దరిని అక్కడ ఉంచేసినప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు, కాల్పులు చేస్తున్నారంటే భార్య భర్తలు ఇద్దరు పడుకునేస్తారు. భర్త చెప్తాడు, పడుకుంటే మనల్ని కాల్చరు, నువ్వేం మాట్లాడదు, ఊరికి పడుకొనేసేయాలి, పడుకోండి అన్నప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు ముసల్మానివా, హిందువా, అది ఇది అని మాట్లాడి ఆ తర్వాత డమ్ 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 అనే శబ్దం వినిపించింది ఆమెకు. ఎవరిదో అనుకుంటే ఎంత పాశవికం అంటే, ఆమె కింద చల్లగా తగిలిందట. ఏదని చూస్తే రక్తం, భర్త చనిపోయిన రక్తం. అది చూసి ఆమె చాలా బాధపడిపోయి, నన్ను కూడా చంపండి, ఇంక నేను ఒక్కటి మీరు ఏం చేయాలి, నన్ను చంపేసేయండి అంటే, పోయి మీ మోడీకి చెప్పుకోపో, నీ మోడీకి చెప్పడానికి ఒకరు ఉండాలి కదా, ఇలాగే చేస్తామని చెప్పుకో అని చెప్పడం అనేటువంటిది అత్యంత క్రూరమైనటువంటి ట్రిగర్ పాయింట్. అది చాలామందికి ఇది ఒక పాయింట్ కాదు అని అనిపించవచ్చు, కానీ అదే ఎందుకు అంటే, ఒక దేశ ప్రధానిని నీకు అంత అలుసా? ఇక్కడ మోడా ఇంకొకరా కాదు, దేశం, ఆ సీట్ సార్వభౌమిక శక్తి ఉన్నటువంటి మహాభారత దేశానికి సంబంధించిన ప్రథమ పౌరుడు, అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రధాని. ఆ ప్రధానిని నువ్వు కేవలంగా చూస్తావా? నువ్వు కేవలంగా మాట్లాడతావా? ప్రధాని పేరు చెప్పి ఒక మనిషి ప్రాణం తీయగలిగేటువంటి చొరబాటుదారులు దేశంలో ప్రవేశించాక ఇంకా సగటు మనిషికి రక్షణ ఏముంటుంది? మళ్ళీ అప్పుడు ఏ దేశం అయినా ఏం చేయాలి? ఏ దేశ ప్రధానైనా ఏం చేయాలి? నిజమే, శాంతి మంత్రం జపించాల్సిందే. ఇంతకుముందు కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం, యుద్ధం వస్తే ఏమవుతుంది, యుద్ధం వచ్చాక ఏం చేయాలనేది ఈరోజు మనం మాట్లాడాలి. యుద్ధం జరుగుతుందా అనేంత వరకే నివారణ చర్యలు. మీరు మహాభారత యుద్ధం చూడండి. మహాభారత యుద్ధంలోన చివరి నిమిషంలో కూడా శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు. అది మన ఇతిహాసం. ఏమని ప్రయత్నించాడు? తను సంధి చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకయ్యా మీరు కొట్లాడుకుంటారు? కొట్లాడుకోవద్దండి, యుద్ధం వల్ల నష్టం వస్తుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, వద్దు. పైగా అన్నదమ్ములు సేమ్. మీరు కంపేర్ చేసుకోండి, ఇండియా పాకిస్తాన్ దాయాదుల పోరు, అక్కడ కూడా దాయాదుల పోరు. సో
అక్కడ మనకు తిరుపతి వెంకటకవులు రాసినటువంటి అద్భుతమైన పదం, అయినను వెళ్ళి రావాలి హస్తి నాకు, అయినను వెళ్ళి రావాలి అంటే జరగదని తెలుసు, వాళ్ళు ఒప్పుకోరు, మూర్ఖులని తెలుసు, అయినా కూడా ప్రపంచ దృష్టిలో మన ప్రయత్నం కనిపించాలి. భారత్ ఇంతకాలం చేసింది అది. చెయ్యెత్తలేక కాదు, పాకిస్తాన్ పైన వరుసగా బాంబు దాడులు చేయలేక కాదు, మన శాంతి ప్రయత్నం ప్రపంచానికి కనిపించాలి. మనం ఇంతవరకు ఓర్మి వహించాము, మనము నిమ్మళంగానే ఉన్నాము. వాళ్ళు ఎన్నిసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా మేము నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించాము. అయితే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. హద్దు దాటిన తర్వాత ఏమవుతుంది? అది శ్రీకృష్ణుడు అదే చెప్తాడు. దుర్యోధనుడికి ఏమని చెప్తాడు? ఒరే పిచ్చివాడా, నువ్వు ఆ కర్ణుడినో ఇంకొకడినో నమ్ముకొని యుద్ధానికి వస్తున్నావు. అలుగుటయే ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములు ఏకము కాకపోవు. సముద్రాలన్నీ ఒక్కటైపోతాయి, ప్రకృతి భీభత్సం జరుగుతుంది. భారతదేశం కూడా అజాత శత్రువు, దానికి శత్రువులే లేరు. అలాంటి భారతదేశాన్ని ఇన్నాళ్ళు ఆ దుర్యోధనుడు లాంటి పాకిస్తాన్ ఎలా కవ్వించింది? పక్కనున్న చైనాను చూసుకొని, ఎక్కడో ఉన్నటువంటి ఇరాన్ దేశస్తులను చూసుకొని, లేదా అమెరికా తనకేదో సాయం చేస్తుందని ఉగ్రవాదులను పెంచి పోషించి ఈరోజు 10 ఇలాంటి కర్ణులు 10 వేవురైన చతురుని నేను నొక్కి చెప్పేదా అంటాడు. నా పలుకు విశ్వమింపుము ధర్మనందన అంటాడు. దుర్యోధనునికి ఏమని చెప్తా అంటే, ఇలాంటి కర్ణులు నీకు 10,000 మంది వచ్చినా కూడా నీవు బతికి బట్ట కట్టలేవు, గుర్తుంచుకోరా నాయన, యుద్ధం అంటే సామాన్యం అనుకుంటున్నావు అని కృష్ణుడు చెప్పాడు. ఈరోజు మనకు అలా చెప్పేటువంటి రాయబారులు చాలామంది ఉన్నారు, మన పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు రష్యా మన పక్కన నిలబడింది, జపాన్ మన పక్కన నిలబడి ఉంది, అమెరికా వాళ్ళు తటస్థంగా ఉన్నారు, చైనా వాడు అవతల పక్కన ఉన్నాడు, కర్ణుడి పాత్ర పోషిస్తున్నాడు. చూద్దాం, చైనాను నమ్ముకొని యుద్ధానికి దిగుతుందా? మనం దౌత్యపరమైన యుద్ధం చేసేస్తున్నాం, ఆల్రెడీ ఆర్థికపరమైన యుద్ధం చేస్తున్నాం, జల యుద్ధం చేసేస్తున్నాం, అన్ని రకాలైన యుద్ధాలకు తెర తీసేసాం, ఆల్రెడీ అయిపోయింది. మనం యుద్ధం ముంగిట నిలబడి ఉన్నాం. ఇప్పుడు మనం శాంతి మంత్రాలు జపిస్తే దానికి లాభం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎలా ఏంటంటే సన్నద్ధత, ప్రిపేర్డ్నెస్, ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఎంతటికైనా సరే ఆత్మస్థైర్యం కోల్పోకుండా మనం ఎంత దాకా ఉండాలి. అదే రేపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి సివిక్ మాక్ డ్రిల్. అసలు ఈ సివిక్ మాక్ డ్రిల్ ఏంటి సార్? అంటే సివిక్ మాక్ డ్రిల్ అంటే, సివిక్ అంటే కనుక పౌరులండి, పౌరులకు అప్రమత్తత చేయడం. ఎందుకంటే యుద్ధం ఎప్పుడో కార్గిల్ నాటి యుద్ధం చేసినారు, ఎంతోమంది ఇప్పుడు శాంతిగా మనం బతికేసాం. కార్గిల్ యుద్ధం కూడా అంత పెద్ద దేశం పైన జరిగిన పెద్ద యుద్ధం ఏం కాదు, అంతటితోనే అక్కడితోనే అయిపోయింది, బార్డర్లో. ఇది దేశం పైన వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసమే ఇప్పుడు ఎంత పౌరులు సన్నద్ధంగా ఉండాలి అంటే, దేశం కోసం మనం, అదొకటి నెంబర్ 1. రెండవది ఏంటంటే, దేశం కోసం పోరాడుతున్న సైనికుల పక్షాన మనం ఉండాలి, ప్రధాని పక్షాన మనం ఉండాలి, హోంమంత్రి పక్షాన మనం ఉండాలి. ఈ దేశం ఆత్మగౌరవం దెబ్బతినకూడదు అని పోరాడే ప్రతి రాజకీయ నాయకుడి పక్షాన సామాన్యులు లేచి నిలబడవలసినటువంటి సందర్భం అండి. ఇందులో రాజకీయాలకు తావులేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ముసుగేసుకొని, ఆ ముసుగేసుకొని, ఈ ముసుగేసుకొని, నువ్వు ఆ రోజు ఇలా చేసావు కాబట్టి వాడి ఎంతకాలం ఇలా యుద్ధం మన ముందు ఉంది, మనం జాగ్రత్తగా వద్దాం. అందుకే పౌరుల్ని హెచ్చరిస్తూ మీకు ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి అని వాళ్ళు చెప్తున్నారు. 1, మీరు ఇళ్లలోన సురక్షిత ప్రదేశాల్లో ఉండడం నేర్చుకోండి. ఆ తర్వాత రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసేసుకోవడం, పవర్ షుడ్ బి ఆఫ్. ఎందుకంటే రాత్రిపూట క్షిపణి దాడులు జరిగితే కనుక, ఎయిర్ వార్ జరిగితే కనుక, ఎక్కడ లైట్ కనిపిస్తే అక్కడ బాంబు విసిరేస్తారు, అది ఎక్కడ పోయి పడుతుందో చెప్పలేము. సో ఇట్ షుడ్ బి లైక్ దట్. ఆ తర్వాత మాక్ డ్రిల్, పరిగెత్తిపోవడం. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పవర్ కట్ అయితే కనుక దానికి అలవాటు చేసుకోవడం. లైట్ ఆఫ్ చేయండి అంటే కనుక లైట్ ఆఫ్ చేసేయడం పొరపాటున. దేశమంతా లైట్ ఆఫ్ అయినప్పుడు నీ ఇంట్లోనే లైట్ ఆన్ అయింది అనుకో, బాంబు వచ్చి నీ ఇంటిపైన పడవచ్చు, అంతే కదా, చెప్పలేము. సో దానికి మనల్ని మానసికంగా సిద్ధం చేయడం, వీటన్నిటిని ఏంటంటే ఆ మూడ్లోకి మనల్ని తీసుకెళ్ళడం. మీరు జాగ్రత్తగా గమనించండి, కరోనా టైంలోన ప్రధాని గారు కొవ్వొత్తులు వెలిగించండి, పళ్ళెం కొట్టండి, ఇవన్నీ చేసినప్పుడు అందరు నవ్వారు.
ఇప్పటికీ చాలామంది కామెంట్ చేస్తారు, మోడీ ఏం చేశాడు, పళ్ళెం కొట్టించాడు, హారతి వెలిగించాడు, ప్రాణాలు తీసేశాడని. మన పిచ్చి కాకపోతే మనల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళలేదు. అరే బాబు, ఏదో ఒకటి విపత్తు వస్తుందిరా, మనమంతా కాస్త జాగ్రత్తగా ఉండాలి, యునైటెడ్గా ఉండాలి అని సింబాలిక్గా చెప్పేందుకు ప్రయత్నం కాదు అది. 100%. దట్ ఈజ్ ఆల్సో మాక్ డ్రిల్. కొవ్వొత్తులు వెలిగించడం, పళ్ళెం కొట్టడం, శబ్దాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజల్ని ఒక యూనిటీ వైపు నడిపించేటువంటి మానసిక సన్నద్ధత. దానివల్ల పక్కింట్లో వాళ్ళకి సాయం చేయాలనే దృక్పథం వస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతోంది, ఐ హ్యావ్ టు బి అలర్ట్, నేను అలర్ట్గా ఉండాలి అని ఒక స్పృహ నీకు రాదు. అది రావడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలు అదొకటి. సరే, దాన్ని హాస్యాస్పదం చేశారు, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈరోజు కూడా ఏం చేస్తారు, రేపు మాక్ డ్రిల్ చేయిస్తారు. మాక్ డ్రిల్ అంటే పబ్లిక్ని అలర్ట్ చేయడం. బాబు, యుద్ధం రాబోతుంది, ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. యుద్ధంలో ప్రతి ఒక్కటి అనూహ్యమే, ఏది ఊహ్యంగా ఉండదు. ఇక్కడ ఇది జరుగుతుందంటే ఇంకోటి జరగవచ్చు, ఇలా అవుతుందంటే ఇంకోటి జరగవచ్చు. ఎందుకంటే ఎవడి చేతిలో ఏది ఉండదు, ఆయుధాలు తప్ప. ఇప్పటికే పాక్ కవ్విస్తోంది ఏంటి, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని. సరే, మన దగ్గర ఏమున్నాయనేది మనం చెప్పట్లేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు వీ విల్ షో అవర్ మైటీ థింగ్ ఏముందో, మన శక్తియుక్తులు ఏమున్నాయో ఖచ్చితంగా చూపించాల్సిన సందర్భం వచ్చేసింది. కాబట్టి ఈ యుద్ధం సమయంలోనే ఇంకోటి చూడండి, జల యుద్ధంలో కూడా ఇప్పుడు మనం ఏం చేసాము, సింధు జలాలను బంద్ చేసిన తర్వాత ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల్లోని చెరువు పూడిక తీతలు మనం చేసేస్తున్నాం. 6 ప్రాజెక్టుల పూడికలు తీసేసి నీళ్లు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, పాకిస్తాన్లోనే రెఫరెండం పబ్లిక్ని అడుగుతున్నారు, యుద్ధం చేయాలా వద్దా, యుద్ధం చేస్తే ఎట్లా అంటే పబ్లిక్ సివిలియన్స్ అందరూ కూడా నో వార్ అంటున్నారట వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సార్, అత్యంత బలహీనమైనటువంటి దేశంగా మనం పాకిస్తాన్ని చూడాలి. పరిమాణపరంగాను, జనాభా పరంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను మైటీ ఇండియా ముందు ఇట్ ఈస్ అ మైన్యూట్. కానీ అదొక దేశం, దానికి ఉండేటువంటి గౌరవం దానికి ఉంటుంది, దాన్ని ఎవడు కాదని చెప్పడం. కానీ అక్కడ ప్రజలు భయపడుతున్నారు. ఏంటంటే ఇప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. ఆ దేశం దేశంలా లేదు, ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థలా లేదు. ఆ దేశంలోనే ఎప్పుడు చూసినా కూడా మీరు చూడండి, ఉగ్రదాడులు, 200 మంది చచ్చిపోయారు, 500 మంది చచ్చిపోయారు, రకరకాలుగా చచ్చిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోన పాకుకు అంత సత్తా ఉందా? సత్తా ఉందో లేదో అది తేల్చుకోక ముందే చైనా వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అనడంలోన చైనా ప్రమేయం ఏంటో పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. వాట్ ఆర్ ది మోటివ్స్? ఉద్దేశం ఏమై ఉండొచ్చు. ఇప్పుడు ఏ ఉద్దేశం లేకుండా పాకిస్తాన్కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అది పాకిస్తాన్ పైన ప్రేమతో కాదు, భారత్ పైన ఉన్నటువంటి దేశంతో ఎలాగైనా కబలించుకోవాలి. అమెరికాతో కూడా ద్వేషం కూడా ఉంది. అమెరికా తటస్థంగా ఉంటుందా, భారత్ సపోర్ట్ చేస్తుందని వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు చైనా వాళ్ళు. అంతే. ఇప్పుడు చైనా వచ్చి పాకిస్తాన్ తో చేరినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎవరు కూడా. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ వల్ల అంటే నేను అడిగేది ఏంటంటే సార్, ఈ మాక్ డ్రిల్ వల్ల సో పౌరులు కానీ, సో మన వంతు కర్తవ్యం కానీ అందరూ కూడా ఎలాంటి దృక్పథంతో ఉండాలి? ఎలాంటి దృక్పథం అంటే ఒకటి సార్ చెప్పేది, ఏ ఆదేశాలు వచ్చినా పాటించేటువంటి మనస్థితి ఉండాలి. ఏ ఆదేశాలు వచ్చినా ఈరోజు ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఈరోజు రాత్రి పవర్ సప్లై ఉండదు. ఈరోజు మనం అందరం కూడా కాస్త జాగ్రత్తగా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలి, లేదా బంక్స్లోకి వెళ్ళిపోవాలి. ఆ సందర్భాలు రాకపోవచ్చు అన్నారనుకోండి, మేబీ బంక్స్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకు ఏంటి ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? నాకు ప్రశ్నించే హక్కు ఉంది అంటే నువ్వు చేస్తావు. నేను పైన నాకు చాలా ఉన్నాయి, ఇది నా భూమి, నాకు స్వేచ్ఛ ఉంది, నా భూమి కాదు, నాకు స్వేచ్ఛ ఉంది. ఏంటి నువ్వు చెప్పిన మాట గోధుమ పిండి కోసం బయటకు వచ్చాడు, పోలీసులు కాలు మొక్కినారు, రావద్దంటారు నాయన మీరు. సో అలా కాదు. ఇంకోటి కూడా ఏంటంటే, యుద్ధం అంటే ఒక ఎమర్జెన్సీ లాగానే ట్రీట్ చేయాలి, వార్ ఎమర్జెన్సీ లాగానే ట్రీట్ చేయాలి. మేబీ యుద్ధం అంటూ జరిగితే వార్ ఎమర్జెన్సీ కూడా రావచ్చు. మనకు ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గుర్తుంది మనకు, అత్యయిక పరిస్థితి అని. ఇక్కడ వచ్చి దేశం అస్థిరంగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఎమర్జెన్సీ కాదు, యుద్ధం వల్ల వచ్చేటువంటి అత్యయిక పరిస్థితుల్లోన మనకు కొన్ని స్వేచ్ఛలు ఉండవు. ముఖ్యంగా మీడియా స్వేచ్ఛ ఉండదు.
అది మనం గమనించాలి. ఈరోజు రేపట్లో యూట్యూబ్లోనే కనిపించిన తమ్నెయిల్ ఆన్సర్ పెట్టేసి అది వేస్తే మటాష్, ఇది పోతే పటాష్ అని పెట్టాలంటే తీసుకుపోయి బొక్కలో పడేస్తారు. మీడియా చాలా ముఖ్యం. అందుకే కేంద్రం వార్నింగ్ ఇచ్చింది, ఈరోజే వార్నింగ్ ఇచ్చింది, సోషల్ మీడియా పైన అప్రమత్తంగా ఉండాలి. దుష్ప్రచారం చేసిన, రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించిన ఎత్తుకుపోయి లోపల పడేసిన తర్వాత సో సోషల్ మీడియా ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ మీడియా కంటే కూడా రెస్పాన్సిబుల్గా వ్యవహరించవలసింది ఎవరంటే సోషల్ మీడియా. ఎందుకంటే మనకే బాధ్యత ఎక్కువ, ఎందుకంటే మనకే స్వేచ్ఛ ఎక్కువ. ఇప్పుడు మెయిన్ శాటిలైట్ మీడియాలో అనుకోండి, వాళ్ళకు హైరార్కీ ఉంటుంది. ఒక్క వార్త ప్రసారం చేయాలంటే 10 మంది ఆర్డర్లు తీసుకోవాలి, అవునో కాదో చర్చించుకొని వేయాలి. సోషల్ మీడియా ఏం లేదు, నువ్వే రాజు, నేనే కెమెరా లేకపోతే ఒక మొబైల్ పెట్టుకుని నువ్వు మాట్లాడేస్తావు, వేసి కొట్టేస్తావు, అయిపోయింది అంతే. చచ్చేంత తమ్ముడు ఏం జరుగుతుందో అయిపోయింది అంతే. అనేస్తారు. మన ఇంటి ముందే బాంబు పడవచ్చు అని రాసేస్తాడు. శ్రీకాకుళంలో బాంబు అని పెట్టేస్తారు, అటు నుంచి పొలవమని జనాలు ఇటు వచ్చేస్తా ఉంటారు. సో ఇలాంటివి కూడా చేయకూడదు, ఎవరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా చాలా స్వేచ్ఛగా సంయమనంతో వ్యవహరించాలి. అతి తక్కువ సమయంలోనే అందరిపైన కూడా ఆంక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శాంక్షన్స్ మే బి దేర్, ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలు ఏంటంటే ఇలా చేయకూడదు. ఇప్పుడు మనకు చూడండి, ఏదైనా అల్లర్లు జరిగితే 144 సెక్షన్ అంటాం, కర్ఫ్యూ అంటాం. కర్ఫ్యూ అంటే ఏంటి? షూట్ అట్ సైట్, కనిపిస్తే కాల్చివేత అంతే. మా ఊర్లోనే మేము దాదాపు 20 ఏళ్ల పాటు కర్ఫ్యూ అనుభవించాం. కమ్యూనల్ రైట్స్ వలన ఏ పండుగ మేము ఆచరించుకోలేదు, వాళ్ళు ఆచరించుకోలేదు. ఏదైనా పండుగ వచ్చిందంటే మాకు గుర్తు ఏం తెలుస్తా, ఇంటి ముందు మామిడి తోరణాలు కాదు, సిఆర్పి జవాన్లు దిగారంటే కనుక ఓహో పండుగ వచ్చింది. అంత అమానవీయమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. కాబట్టి చెప్పేది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత అంటే ఏంటి? నువ్వు జాతిని ఉద్ధరించాల్సిన పని లేదు, పక్కన ఉద్ధరించాల్సిన అసలే పని లేదు, నువ్వు కత్తులు తిప్పాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళి గన్ను పేర్చాల్సిన పని లేదు. కాస్త మాటను అదుపులో పెట్టుకుంటే చాలు. నిన్ను నువ్వు సంయమనంతో ఉంటే చాలు. ఎవరితోనూ మౌత్ పబ్లిసిటీ చేయొద్దు. ఏముంది నీకు తెలుసో తెలియదు, మిడిమిడి జ్ఞానంతో అయిపోయింది. చూసావు నువ్వు, నేను ఆ రోజు అన్నాను కదా, వచ్చేస్తానంటే ఇంకా నేను చూడు, ఇంకా పాకిస్తాన్ వచ్చేది కుమ్మెత్తుంది. ఇండియా మనం తోపు అనుకుంటున్నాం, రే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఆత్మాహుతిగా వాళ్ళు పక్కన చైనా వాడు కత్తిచ్చి పంపిస్తాడు, వాడు పొడిచి పడేస్తాడు, వీడు చూసినట్టు మాట్లాడతాడు. ఇలాంటి సొల్లువాగుడంతా కట్టి పెట్టి కాస్త నోరు మూసుకొని దేశం పట్ల నీకు ఏమాత్రం భక్తి ఉన్నా, గౌరవం ఉన్నా మూవ్ బంద్ కరు. ఇది నేను మా మిత్రులకు అందరికీ కూడా, ముఖ్యంగా ప్రత్యేకించి నా సోషల్ మీడియా మిత్రులకు నేను విన్నవించుకుంటున్నాను. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది సార్ ఒకవేళ మనకి సిటిజన్ ఇది మాక్ డ్రిల్ అనేది వస్తే ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా అతివాగుడు అనేది వాగకూడదు, మీకు తెలిసి తెలియంది మాట్లాడద్దు, అలాగే పక్కన వాళ్ళకి సాయం చేసే గుణం కూడా నేర్చుకోండి. సో మనకి బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఆంక్షలు ఇది విధిస్తారో, ఏదైతే ఉంటాయో వాటిని పాటిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. చూద్దాం మరి ఎమర్జెన్సీ వార్ డిక్లేర్ అనేది ఒకవేళ జరిగితే సో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మరోసారి డిస్కషన్లో కూడా తెలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.